మనం లాస్ట్ వీడియో క్లాస్లో స్పేస్ లాటిస్ ఆర్ క్రస్టల్ లాటిస్ డెఫినేషన్ ని, లాటిస్ పాయింట్ ఆర్ లాటిస్ సైడ్ డెఫినేషన్ ని, యూనిట్ సెల్ డెఫినేషన్ మనం డిఫైన్ చేసుకున్నాం. సో లాస్ట్గా యూనిట్ సెల్ డెఫినేషన్ డిఫైన్ చేసుకున్నాం. The smallest three-dimensional repeating portion of space lattice, which when repeated over and again in different directions produces the complete crystal lattice అని యూనిట్ సెల్ డిఫైన్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ యూనిట్ సెల్స్ యొక్క క్లాసిఫికేషన్ మనం డిస్కస్ చేసుకుంటే, unit cells are mainly two types. These are first one, simple or primitive unit cells. Second one, centered unit cells. So simple or primitive unit cells. Second one, centered unit cells. First one, simple or primitive unit cells discuss chestam. Primitive unit cells. These are unit cells which have points only at the corners. So these are also called as simple unit cells. అంటే ఏదైనా యూనిట్ సెల్స్ లో పాయింట్స్ అంటే లాటిస్ పాయింట్స్ ఆర్ లాటిస్ సైడ్స్ అనేవి ఓన్లీ కార్నర్స్ లో మాత్రమే ప్రెజెంట్ అయి ఉన్నట్లయితే ఆ యూనిట్ సెల్ ని ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటాము. దానికి అనదర్ నేమ్ సింపుల్ యూనిట్ సెల్. సో డయాగ్రామ్ లో చూస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వన్, సెంటర్డ్ యూనిట్ సెల్స్. దీస్ ఆర్ యూనిట్ సెల్స్ which have points at corners as well as some other positions. Centered unit cells లో పాయింట్స్ అంటే లాటిస్ పాయింట్స్ ఆర్ లాటిస్ సైడ్స్, మన భాషలో అయితే కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అంటాం. లాటిస్ పాయింట్స్ ఆర్ లాటిస్ సైడ్స్ అనేవి సో యూనిట్ సెల్ యొక్క కార్నర్స్ తో పాటుగా ఇంకో అదే యూనిట్ సెల్ లో ఇంకా కొన్ని ప్లేసెస్ లో కనుక లాటిస్ పాయింట్స్ ఉన్నట్లయితే అటువంటి వాటిని సెంటర్డ్ యూనిట్ సెల్స్ అంటారు. సెంటర్డ్ యూనిట్ సెల్స్ ఫర్దర్ సబ్డివైడెడ్ ఇంటూ త్రీ టైప్స్. మళ్ళీ సెంటర్డ్ యూనిట్ సెల్స్ ని త్రీ టైప్స్ లో సబ్డివైడ్ చేశారు. దాంట్లో ఫస్ట్ వన్ ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్, సెకండ్ వన్ బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్స్, థర్డ్ వన్ ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్స్. ఇప్పుడు ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ in which points are present at all the corners as well as center of each face. Face centered unit cell లో పాయింట్స్ అన్ని కార్నర్స్ తో పాటుగా ప్రతి ఫేస్ యొక్క సెంటర్ లో కూడా లాటిస్ పాయింట్ ఉంటుంది. అంటే అన్ని కార్నర్స్ లోని కూడా యూనిట్ సెల్ యొక్క అన్ని కార్నర్స్ లోని పాయింట్స్ ఉంటాయి. సో సెంటర్ ఫేస్ యొక్క ప్రతి ఫేస్ యొక్క ప్రతి సెంటర్ లోని కూడా ఒక లాటిస్ పాయింట్ కనుక్కున్నట్లయితే అటువంటి వాటిని ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్ డయాగ్రామ్ చూడండి. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్ డయాగ్రామ్ 8 కార్నర్స్ లోని 8 పాయింట్స్ ఉన్నాయి, 6 ఫేసెస్ లోని 6 లాటిస్ పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్స్. Body centered unit cell in which points are present at all the corners as well as the body center of the unit cell. So then మనం బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ అంటాం. అంటే
బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్లో అన్ని కార్నర్స్లోని లాటిస్ పాయింట్స్ ఉంటాయి. సో ఆ యూనిట్ సెల్ యొక్క బాడీ సెంటర్లో కూడా మనకి లాటిస్ పాయింట్ ఉన్నట్లయితే దాన్ని బాడీ సెంటర్గా కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్ని డయాగ్రామ్ చూడండి. 8 కార్నర్స్లోని 8 లాటిస్ పాయింట్స్ ఉన్నాయి. ఆ క్యూబిక్ యూనిట్ సెల్ యొక్క బాడీ యొక్క సెంటర్లో మనకి లాటిస్ పాయింట్ అనేది కనిపిస్తుంది. దాన్ని బాడీ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్గా చెప్తారు. నెక్స్ట్ end centered cubic unit cell, sorry, end centered unit cells. End centered unit cells. End centered unit cell in which points are present at all the corners and at center of two opposite faces. And at center of two opposite faces. So ఏదైనా యూనిట్ సెల్ యొక్క కార్నర్స్ అన్నింటిలోని లాటిస్ పాయింట్స్ ఉండి ఆపోజిట్ ఫేసెస్లో లాటిస్ పాయింట్స్ ఉన్నట్లయితే దాన్ని ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్ అంటారు. డయాగ్రామ్ చూడండి. సో 8 కార్నర్స్లోని 8 లాటిస్ పాయింట్స్ ఉన్నాయి. 2 అపోజిట్ ఫేసెస్ యొక్క సెంటర్లో 2 లాటిస్ పాయింట్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇటువంటి వాటిని మనం ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్స్గా చెప్తూ ఉంటాం. ఇప్పుడు యూనిట్ సెల్ అంటే ఏంటో డిఫైన్ చేసుకున్నాం. యూనిట్ సెల్స్ 2 టైప్స్ అన్నాం. ప్రిమిటివ్ యూనిట్ సెల్స్, సెంటర్డ్ యూనిట్ సెల్స్. ప్రిమిటివ్ యూనిట్ సెల్ డిఫైన్ చేసుకున్నాం. సెంటర్డ్ యూనిట్ సెల్ని బాడీ సెంటర్డ్, ఫేస్ సెంటర్డ్, ఎండ్ సెంటర్డ్గా చెప్పుకుని వాటిని కూడా ఎగ్జాంపుల్స్తో డిఫైన్ చేసుకున్నాం. ఇప్పుడు పారామీటర్స్ ఆఫ్ యూనిట్ సెల్. యూనిట్ సెల్ యొక్క పారామీటర్స్. యూనిట్ సెల్ యొక్క డైమెన్షనల్ ఎడ్జెస్ని లెన్స్ అని కానీ యాక్సియల్ డిస్టెన్సెస్ అని కానీ చెప్తారు. యూనిట్ సెల్ యొక్క డైమెన్షనల్ ఎడ్జెస్ని లెన్స్ అని కానీ యాక్సియల్ డిస్టెన్సెస్ అని కానీ చెప్తారు. డయాగ్రామ్లో చూడండి. లెంత్ అంటే 3 డైమెన్షన్లో 3 కోఆర్డినేట్ యాక్సెస్ మీద లెంత్. ఆ లెంత్ని యాక్సియల్ డిస్టెన్స్ అంటారు. దాన్ని మనం డయాగ్రామ్లో ABC అనే పారామీటర్స్తో ఇండికేట్ చేసుకుంటాం. ABC అనే పారామీటర్స్తో ఇండికేట్ చేసుకుంటాం. పేర్ ఆఫ్ ఎడ్జెస్ మధ్య ఉండేటువంటి యాంగిల్ని యాక్సియల్ యాంగిల్ అంటారు. పేర్ ఆఫ్ ఎడ్జెస్ మధ్య ఉండేటువంటి యాంగిల్ని యాక్సియల్ యాంగిల్ అంటారు. ఆ యాక్సియల్ యాంగిల్స్ని ఆల్ఫా, బీటా, గామా డయాగ్రామ్లో చూడండి. ఆల్ఫా, బీటా, గామాగా ఇండికేట్ చేస్తారు. ఈ ఆల్ఫా, బీటా, గామా అనే యాక్సియల్ యాంగిల్స్ని ఏబిసి అనే యాక్సియల్ డిస్టెన్సెస్ ఆర్ లెన్స్ని పారామీటర్స్ ఆఫ్ యూనిట్ సెల్ అంటారు. ఈ పారామీటర్స్ ఆఫ్ యూనిట్ సెల్ ఏబిసి, ఆల్ఫా, బీటా, గామా వీటి మధ్య ఉండేటువంటి రిలేషన్ బేస్ చేసుకుని సింపుల్ ఆర్ ప్రిమిటివ్ యూనిట్ సెల్స్ని 7 టైప్స్గా చెప్తారు. వాటిని 7 క్రిస్టల్ సిస్టమ్స్ అని కానీ లేదా 7 టైప్స్ ఆఫ్ క్రిస్టల్ సిస్టమ్స్ అని కానీ చెప్తారు. 7 క్రిస్టల్ సిస్టమ్స్ అని కానీ 7 టైప్స్ ఆఫ్ క్రిస్టల్ సిస్టమ్స్ అని కానీ చెప్తారు. సో ఈ 7 క్రిస్టల్ సిస్టమ్స్, 7 టైప్స్ ఆఫ్ క్రిస్టల్ సిస్టమ్స్ దేని మీద డిపెండ్ అవుతాయంటే యూనిట్ సెల్ యొక్క పారామీటర్స్ ఉండే రిలేషన్స్. ఇది ఒక సింపుల్ యూనిట్ సెల్ ఆర్ ప్రిమిటివ్ యూనిట్ సెల్ మాత్రమే చెప్తాం. అంటే సింపుల్ ఆర్ ప్రిమిటివ్ యూనిట్ సెల్స్లో పారామీటర్స్ ఉండే రిలేషన్ బేస్ చేసుకుని 7 క్రిస్టల్ సిస్టమ్స్ వచ్చాయి. అలా కాకుండా ప్రిమిటివ్ యూనిట్ సెల్లో పారామీటర్స్ ఉండేటువంటి రిలేషన్ని సెంటర్డ్ యూనిట్ సెల్లో పారామీటర్స్ ఉండేటువంటి రిలేషన్ని రిలేట్ చేస్తూ క్రిస్టల్ సిస్టమ్స్ని ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ బ్రేవిష్ 14 టైప్స్గా క్లాసిఫై చేశారు. వాటిని 14 బ్రేవిష్ లాటిస్ అని చెప్తూ ఉంటారు. 14 బ్రేవిష్ లాటిస్ అని చెప్తూ ఉంటారు.
7 టైప్స్ ఆఫ్ క్రిస్టల్ సిస్టమ్స్కి 14 ప్రీవియస్ క్లాసెస్ని ఇప్పుడు డిస్కస్ చేస్తాం. 7 క్రిస్టల్ సిస్టమ్స్. అందులో సిస్టమ్ ఫస్ట్ క్యూబిక్ సిస్టమ్, సెకండ్ వన్ టెట్రాగోనల్ సిస్టమ్, థర్డ్ వన్ ఆర్థోరోమిక్ సిస్టమ్, ఫోర్త్ వన్ మోనోక్లినిక్ సిస్టమ్, ఫిఫ్త్ వన్ hexagonal system, sixth one rhomboidal system, seventh one triclinic system. ఇలా 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఒక క్రిస్టల్ సిస్టమ్ క్యూబిక్ ఎప్పుడు అవుతుంది అంటే క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్స్ లో యాక్సియల్ డిస్టెన్సెస్ అంటే యాక్సియల్ డిస్టెన్సెస్ ఏంటండి ABC. ఈ యాక్సియల్ డిస్టెన్సెస్ A is equal to B is equal to C అయి ఉంటుంది. యాక్సియల్ యాంగిల్స్ అంటే ఆల్ఫా, బీటా, గామా. యాక్సియల్ యాంగిల్స్ ఆల్ఫా is equal to బీటా is equal to గామా is equal to 90 degrees. Axial distances A is equal to B is equal to C. Axial angles alpha is equal to beta is equal to gamma is equal to 90 degrees. అయితే అటువంటి క్రిస్టల్ సిస్టమ్ ని క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్ అంటారు. డయాగ్రామ్ లో చూడండి క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్ ఎలా ఉంటుందో. ఈ క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే NaCl సోడియం క్లోరైడ్, KCl పొటాషియం క్లోరైడ్, సో జింక్ బ్లెండ్, కాపర్, సిల్వర్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనకి క్యూబిక్ సిస్టమ్ కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. సెకండ్ వన్ టెట్రాగోనల్ సిస్టమ్. టెట్రాగోనల్ సిస్టమ్ లో యాక్సియల్ డిస్టెన్సెస్ A is equal to B not equal to C. A is equal to B not equal to C. But axial angles alpha is equal to beta is equal to gamma is equal to 90 degrees. పారామీటర్స్ ఎలా ఉన్నట్లయితే వాటిని మనం టెట్రాగోనల్ క్రిస్టల్ సిస్టమ్ లో తీసుకుంటాం. సో డయాగ్రామ్ చూడండి ఒకసారి. టెట్రాగోనల్ క్రిస్టల్ సిస్టమ్ A is equal to B not equal to C. ఆల్ఫా, బీటా, గామా అనేవి 90 degrees కి ఎక్కువగా ఉంటాయి. ఎగ్జాంపుల్ వైట్ టిన్. సో SnO2 టిన్ ఆక్సైడ్ అంటారు. TiO2 టైటానియం ఆక్సైడ్ అంటారు. CSO4 కాపర్ సల్ఫేట్. థర్డ్ వన్ ఆర్థోరోమిక్. ఆర్థోరోమిక్ డయాగ్రామ్ ఒకసారి చూడండి. ఆర్థోరోమిక్ డయాగ్రామ్ చూడండి. A not equal to B not equal to C. A not equal to B not equal to C. So axial angles alpha is equal to beta is equal to gamma is equal to 90 degrees. ఓకే, డయాగ్రామ్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ KNO3 పొటాషియం నైట్రేట్, PbCO3 lead carbonate, BSO4 బేరియం సల్ఫేట్. ఇవి ఆర్థోరోమిక్ ఎగ్జాంపుల్స్ గా చెప్తారండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ మోనోక్లినిక్. మోనోక్లినిక్ యొక్క డయాగ్రామ్ ఒకసారి చూడండి, స్క్రీన్ మీద కనబడుతుంది. మోనోక్లినిక్ డయాగ్రామ్ ఇక్కడ A not equal to B not equal to C. A not equal to B not equal to C. సో యాక్సియల్ యాంగిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా is equal to గామా is equal to 90 degrees. ఆల్ఫా 90 అవుతుంది, గామా 90 అవుతుంది. బీటా నాట్ ఈక్వల్ టు 90 degrees. బీటా 90 degrees కి ఎక్కువగా ఉండదు. ఓకేనా, డయాగ్రామ్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే lead chromate PbCrO4, sodium sulfate decahydrate Na2SO4.10H2 అన్నమాట. వీటిని మోనోక్లినిక్ క్రిస్టల్ సిస్టమ్ కి ఎగ్జాంపుల్ గా చెప్తారు.
నెక్స్ట్ వన్ హెక్సాగోనల్ క్రిస్టల్ సిస్టమ్. హెక్సాగోనల్ క్రిస్టల్ సిస్టమ్ యాక్సియల్ డిస్టెన్స్ చూడండి, A equal to B not equal to C. A equal to B not equal to C. Axial distances అవి. Axial angle చూస్తే alpha is equal to beta is equal to 90 degrees. Alpha 90 degrees, beta 90 degrees. But gamma is equal to 120 degrees. Gamma మాత్రం 120 degrees ఉంటుంది. గామా మాత్రం 120 degrees ఉంటుంది. డయాగ్రామ్ చూడండి, హెక్సాగోనల్ డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా ఉంటుంది. ఈ హెక్సాగోనల్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రాఫైట్, జడలో జింక్ ఆక్సైడ్, సిడిఎస్ కాడ్మియం సల్ఫైడ్, వీటి ఎగ్జాంపుల్స్ గా చెప్తారు. సిక్స్త్ వన్ రాంబోహైడ్రల్. రాంబోహైడ్రల్ లో యాక్సియల్ డిస్టెన్స్ చూడండి, A equal to B equal to C. A equal to B equal to C. A B కి ఈక్వల్ గా ఉంటుంది, B C కి ఈక్వల్ గా ఉంటుంది. అంటే ABC మూడు ఈక్వల్ గా ఉంటాయి. ఆల్ఫా is equal to beta is equal to gamma not equal to 90. ఆల్ఫా బీటా కి ఈక్వల్ గా ఉంటుంది, బీటా గామా కి ఈక్వల్ గా ఉంటుంది. కానీ మూడు 90 కి ఈక్వల్ గా ఉండవు. మూడు 90 కి ఈక్వల్ గా ఉండవు. ఒకసారి డయాగ్రామ్ చూడండి, రాంబోహైడ్రల్ డయాగ్రామ్ చూడండి. ఆల్ఫా బీటా గామా మూడు ఈక్వల్ గా ఉంటాయి, బట్ 90 కి ఈక్వల్ గా ఉండవు. ఏబిసి మూడు ఈక్వల్ గా ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్స్ కింద కాల్షియం కార్బోనేట్ CaCO3, మెర్క్యూరీ సల్ఫైడ్ HCS, క్వార్ట్జ్, యాంటీమోనీ, వీటి ఎగ్జాంపుల్స్ గా చెప్తాను. కాల్షియం కార్బోనేట్, మెర్క్యూరీ సల్ఫైడ్ HCS అండ్ క్వార్ట్జ్, యాంటీమోనీ ఎగ్జాంపుల్స్ గా చెప్తాను. సెవెంత్ వన్ అండ్ లాస్ట్ వన్ ట్రైక్లినిక్. ట్రైక్లినిక్ లో యాక్సియల్ డిస్టెన్స్ చూడండి, A not equal to B not equal to C. A B కి ఈక్వల్ గా ఉండదు, B C కి ఈక్వల్ గా ఉండదు. అంటే ABC మూడు ఒకదాని కూడా ఈక్వల్ గా ఉండవు. సో అదే విధంగా యాక్సియల్ యాంగిల్ చూసుకుంటే ఆల్ఫా నాట్ ఈక్వల్ టు బీటా, బీటా నాట్ ఈక్వల్ టు గామా నాట్ ఈక్వల్ టు 90. ఆల్ఫా బీటాకి ఈక్వల్ గా ఉండదు, బీటా గామాకి ఈక్వల్ గా ఉండదు. సో ఆల్ఫా బీటా గామాలు 90 కి ఈక్వల్ గా ఉండవు. సో దీని డయాగ్రామ్ ఒకసారి చూడండి, ట్రైక్లినిక్ డయాగ్రామ్ ఒకసారి చూడండి. ఏబిసి లో ఒకదాని కూడా ఈక్వల్ గా ఉండవు, ఆల్ఫా బీటా గామాలు ఒకదాని కూడా ఈక్వల్ గా ఉండవు, 90 కి ఈక్వల్ గా ఉండవు. అందువల్లే ఈ క్రిస్టల్ సిస్టమ్ ని, అంటే ఏ క్రిస్టల్ సిస్టమ్ అండి, ట్రైక్లినిక్ క్రిస్టల్ సిస్టమ్ ని ఆల్మోస్ట్ ఆల్ అన్సిమెట్రికల్ ఆర్ ఎసిమెట్రికల్ గా కన్సిడర్ చేస్తారండి. అన్సిమెట్రికల్ ఆర్ ఎసిమెట్రికల్ గా అంటే దీన్ని కట్ చేసినప్పుడు రెండు ఈక్వల్ పార్ట్స్ ఎట్టి వస్తువుని రావండి. అందువల్ల ట్రైక్లినిక్ ని అన్సిమెట్రికల్ గా కన్సిడర్ చేస్తారు. ఎగ్జాంపుల్, సో పెంటాహైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్ CuSO4.5H2O, పొటాషియం డైక్రోమేట్ K2Cr2O7. సో వీటిని ఎగ్జాంపుల్స్ గా చెప్తారు. ఇలా 7 క్రిస్టల్ సిస్టమ్స్ తీసుకున్నాం. బ్రేవ్స్టాటిస్ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ తరువాత, అంటే ఆయన తర్వాత దాన్ని బ్రేవ్స్టాటిస్ గా పిలిచారు. సో ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ బ్రేవిస్ వీటిని డిస్క్రైబ్ చేయడం వల్ల ఇలా చెప్పారన్నమాట. అంటే దీన్ని మనం ఓడికి ఎలా చెప్తాం, దీస్ ఆర్ నోన్ యాజ్ 14 బ్రేవ్స్టాటిస్ ఆఫ్టర్ ద నేమ్ ఆఫ్ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ హూ ఫస్ట్ డిస్క్రైబ్ దెమ్ అన్నమాట. ఇప్పుడు ఆ బ్రేవ్స్టాటిస్ చూస్తున్నట్లయితే ఒకసారి స్క్రీన్ అబ్జర్వ్ చేయండి. స్క్రీన్ మీద ఒక టేబుల్ వస్తుంది, సిస్టమ్ పాసిబుల్ వేరియేషన్స్. టేబుల్లో సిస్టమ్ పాసిబుల్ వేరియేషన్స్. సిస్టమ్ లో ఫస్ట్ క్యూబిక్ లో పాసిబుల్ వేరియేషన్స్ ఏంటండి, ప్రిమిటివ్, బాడీ సెంటర్డ్, ఫేస్ సెంటర్డ్.
పాసిబుల్ వేరియేషన్స్ ప్రిమిటివ్, బాడీ సెంటర్డ్, ఫేస్ సెంటర్డ్. సెకండ్ సిస్టమ్ టెట్రాగోనల్. దీంట్లో పాసిబుల్ వేరియేషన్స్ ఏంటండి? ప్రిమిటివ్ అండ్ బాడీ సెంటర్. టెట్రాగోనల్ సిస్టమ్ లో ప్రిమిటివ్, బాడీ సెంటర్ అనే పాసిబుల్ వేరియేషన్స్. థర్డ్ వన్ ఆర్థోరాంబిక్ సిస్టమ్ తీసుకున్నాం. ఆర్థోరాంబిక్ సిస్టమ్ లో పాసిబుల్ వేరియేషన్స్ చూడండి, ప్రిమిటివ్, బాడీ సెంటర్డ్, ఫేస్ సెంటర్డ్ అండ్ ఎండ్ సెంటర్డ్. ఇలా 4 పాసిబుల్ వేరియేషన్స్ వచ్చాయి. నెక్స్ట్ మోనోక్లినిక్. మోనోక్లినిక్ లో పాసిబుల్ వేరియేషన్స్ ప్రిమిటివ్ అండ్ సెంటర్డ్ వచ్చాయి. పాసిబుల్ వేరియేషన్స్ ప్రిమిటివ్ అండ్ సెంటర్డ్ వచ్చాయి. హెక్సాగోనల్ లో ప్రిమిటివ్ ఒకటే పాసిబుల్ వేరియేషన్, రాంబాయిడల్ లో ప్రిమిటివ్ ఒకటే పాసిబుల్ వేరియేషన్, ట్రైక్లినిక్ లో కూడా ప్రిమిటివ్ ఒకటే పాసిబుల్ వేరియేషన్. ఇప్పుడు పాసిబుల్ వేరియేషన్స్ కౌంట్ చేయండి. క్యూబిక్ లో 3, టెట్రాగోనల్ లో 2, 5, ఆర్థోరాంబిక్ లో 4, 9, మోనోక్లినిక్ లో 2, 11, హెక్సాగోనల్ 1, 12, ఆర్థోరాంబిక్ 1, 13, ట్రైక్లినిక్ 1, 14. ఈ 14 ని కూడా బ్రేవ్స్ లాటిస్ అని పిలుస్తారు. 14 ని బ్రేవ్స్ లాటిస్ అని పిలుస్తారు. ఈ బ్రేవ్స్ లాటిస్ యొక్క డయాగ్రామ్స్ అన్ని కూడా ఒకసారి స్క్రీన్ మీద ఒక 10 to 15 సెకండ్స్ పాటు ఉంచుతాను. అందరూ ఒకసారి చూసుకోండి. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత మీకు క్లియర్గా అర్థం అవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. స్టూడెంట్స్, మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. సో నా ఛానల్ కేవీబీ కెమిస్ట్రీ. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ దగ్గర ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు మీ ఈమెయిల్కి కానీ మీ మొబైల్కి కానీ నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. వీడియోస్ని ఎవరు స్కిప్ చేయకండి, కంప్లీట్గా చూడండి. సో దీన్ని నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి, మీకు ఫర్దర్గా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.